పెరుగుతుంది. అలాంటిది ముస్లింల జనాభా తగ్గింది, ఎస్సీల జనాభా తగ్గింది, బీసీల జనాభా 22 లక్షలు తగ్గింది, ఎస్టీల జనాభా పెరిగింది. అదేవిధంగా ఓసీల జనాభా తీసుకుంటే 8% ఉన్నారు. రేవంత్ కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 31,29,160 ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన సర్వేలో దాదాపు ఎంతమంది 15,89,000 మంది పెరిగారు. 13 లక్షల దగ్గర 16 లక్షలు పెరిగారు. ఇప్పుడు జనరల్ గా ఓసీలలో అవగాహన ఎక్కువ ఉండి చదువు ఉండి ఆర్థికంగా ఉంటే ఇవాళ 1 or none ఇంటికి ఒక పిల్లగాడు లేదా ఇద్దరు లేదా ముద్దు అన్నప్పుడు ఇద్దరు ఇంటికి ముద్దు అన్నాం అప్పట్లో 80లో 90లో మన చిన్నప్పుడు ఇద్దరు లేదా ఒకరి నుంచి 1 or none. అంటే అవగాహన ఉన్నోళ్ళు, పేదరికం లేనోళ్ళు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు పిల్లల్ని ఒకళ్ళిద్దరినే కంటున్నారు. అలాంటిది పేదరికం ఎక్కువగా ఉన్న ముస్లింస్, బీసీలు, ఎస్సీలలోనేమో జనాభా తగ్గింది. ఆర్థికంగా అభివృద్ధి చెంది చదువుకొని సామాజిక అవగాహన ఉండి కుటుంబ నియంత్రణ పట్ల ఆరోగ్య పరిస్థితుల పట్ల ఉన్న వాళ్ళలో మిగతా అన్ని రాష్ట్రాలలో ఓసీల జనాభా తగ్గుతుంటే తెలంగాణలో 16 లక్షలు పెరిగింది. మరి వీళ్ళు పెరగడానికి కారణం ఏంటి? బీసీలు 20 లక్షల మందిని మాయం చేసిన మంత్రగాడే 22 లక్షల మంది బీసీలు మిస్సింగ్ అయ్యారని కేసు పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్ ఇది. ఇప్పుడు ఇవాళ రేపు ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంటే 22 లక్షల మంది బీసీలు మాయమయ్యారు. ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది ఎస్సీలు మాయమయ్యారు, ఎస్టీలు పెరిగారు, ముస్లిం తగ్గారు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది. సింపుల్ అన్న, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం ఓటర్ల సంఖ్య 3,33,00,000. 3,30,00,000 ఓటర్లు అంటే ఎవరు? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు. మరి ఓటర్లతో పాటు జనాభా అంటే అందరు రావాలి కదా. 3,30,00,000 ప్లస్ ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు 6 లక్షలు, 6 lakhs ప్లస్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ చదివేటోళ్ళ సంఖ్య 45 లక్షల నుంచి 50 లక్షలు ఉన్నారు. 50 లక్షల మంది 1 to 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, సిబిఎస్ఈ, ఐసిఐసి, ఇంటర్నేషనల్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు అన్ని కలిపి. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు 6 లక్షలు ప్లస్ సిబిఎస్ఈ 10+2 చదివేటోళ్ళు ఒక 2 లక్షలు. వీళ్ళే దాదాపు 60 లక్షల మంది ఉంటున్నారు. మళ్ళీ అప్పుడే పుట్టిన పిల్లలు 0 నుంచి 5 years ఉన్న వాళ్ళు జనన మరణ ఉంటుంది కదా రికార్డ్స్, ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టినా గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినా ఇంట్లో డెలివరీ అయినా కూడా అంగన్వాడీ వాళ్ళు ఎమ్మటే రిపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు. ఇక్కడనే 3,33,00,000 మంది ఓటర్లు, వీళ్ళు ఒక 60-70 లక్షల మంది ఓటర్లు కాని వాళ్ళు. అంటే 4,20,00,000 మంది ఇక్కడే అర్థమవుతున్నారు. ఇది నేను చెప్పే లెక్క కాదు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో 3,33,00,000 ఓటర్లు ఉన్నారు, ఇంకా పెరుగుంటారు. నేను చెప్పేది పాత లెక్క. స్కూల్స్ రికార్డ్స్, తెలంగాణ ప్రభుత్వము స్కూల్ వెబ్సైట్లలో గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు 1 to 10th చదువుతున్న వాళ్ళు 45 లక్షలు. ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ హాల్ టికెట్ తీసుకున్న వాళ్ళ ప్రకారం 6 లక్షల మంది. జనన మరణాలు హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం 5 నుంచి 10 లక్షల మంది. ప్రతి సంవత్సరం కొత్త శిశువులు పుడుతున్నారు. మరణాల సంఖ్య జననాల సంఖ్య ఉంటుంది కదా. మరి విచిత్రంగా ఇంతమంది జనాభా లెక్కలు మిస్ అయిన జనాభా లెక్కలు, మరి ఇది రాహుల్ గాంధీ చెప్తున్న ఎక్స్రే. ఇప్పుడు మీకు హాస్పిటల్ మీకు జబ్బు ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిరు అన్న, హాస్పిటల్కి వెళ్తే మీ పేరు రాసుకున్నారు, ఎక్స్రే రూమ్ లోకి వెళ్ళారు, ఇంకేదో ఎక్స్రేలో కనపడని జబ్బు ఉంటే ఎంఆర్ఐ రూమ్ లోకి వెళ్ళారు, సిటీ స్కాన్ చేసారు, టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకున్నారు. మరి మీ రిపోర్ట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి వెళ్ళిందేమో మీరు రవి, వచ్చిందేమో విటల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు వైద్యం ఎవరికి చేయాలి? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్తున్న ఎక్స్రేలో రోగి ఒకళ్ళు, రిపోర్ట్స్ ఒకళ్ళు, వచ్చిన రోగి ఒకళ్ళు అయితే రిపోర్ట్స్ ఇంకొకళ్ళు వచ్చినాయి. మరి పేషెంట్ ఒకళ్ళు అయితే రిపోర్ట్ లో ఇంకొకళ్ళు పేరు వచ్చినట్టు 22 లక్షల బీసీ జనాభా ఎత్తుకపోయిన దొంగ ఎవరు? మరి ఇది 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం. అయితే నిన్న కాక మొన్న దాకా మేము MCHRD వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా, నిన్న చూస్తే మాయమైపోయింది. ఈ సైట్ లో నుంచి డేటా లేపేశారు. అంటే ఎప్పుడైతే మనం అందరం బీసీ సమగ్ర కుటుంబ సర్వే కంపేర్ చేస్తున్నాం కదా, డేటా ఎప్పుడు కూడా డేటా ఫీల్డ్ లోకి వెళ్ళి డేటా సేకరించడము, వచ్చిన డేటాని కంపైల్ చేయడము, కంపైల్ చేసిన డేటా ఎంట్రీ చేయడము, డేటా అనాలిసిస్ చేయడము, డేటాను కంపేర్ చేస్తారు. పాత 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటి జనాభా ఎంత ఉంది, పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది పేదరికంలో ఉన్నారు. అసలు సెన్సెస్ అంటేనే ఈ దేశంలో సోషియో పొలిటికల్ ఎకనామిక్ డేటా, ఇది డెమోగ్రఫిక్ డేటా అంటారు.
ఇప్పుడు ప్రభుత్వాలు పాలన చేయాలంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో మనుషుల లెక్క తెలవాలి కదా. ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంది, వాళ్ళు ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారు, ఎలాంటి స్కూల్కి వెళ్తున్నారు, ఎలాంటి తిండి తింటున్నారు, ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఎంతమంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమంది, స్కాలర్షిప్లు ఎంతమందికి వస్తున్నాయి, ఎంతమంది రేషన్ కార్డు మీద బతుకుతున్నారు, ఎంతమంది సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో తెలిస్తే ఈ దేశ బడ్జెట్ అయినా ఈ రాష్ట్ర బడ్జెట్ అయినా జనాభా ప్రకారం పంచచ్చు. అసలు ఈ దేశంలో సగభాగమైన బీసీల లెక్కనే లేదంటే మరి ఇదేం దేశం అందాము, ఇదేమి నాగరికత సమాజం. మొత్తం డేటా డ్రివెన్ సొసైటీ కదా, ఇలా డేటా సైన్స్ అనేది ఆధారపడ్డది. డేటా ఈజ్ ఎవ్రీథింగ్ కదా, స్టాటిస్టిక్స్ ఎవ్రీథింగ్ కదా. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేని తప్పుపట్టారు అనుకున్నాం. మరి నువ్వు చేసిన ఎక్స్రేలో స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎంతమంది సోషల్ సైంటిస్ట్ ఉన్నారు.